అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. ద సింపుల్ astrologer.com అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ని దర్శించండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వారం మీకు తెలుసుకోవాలంటే ఏ రాశి వాళ్ళు ఏ రత్నాన్ని ధరిస్తే వాళ్ళకు అదృష్టయోగం బాగా కలిసి వస్తుంది. చూడండి, మనం ఉన్నటువంటి అంతరిక్షంలో 12 భాగాలుగా ఈ యొక్క మన ఉన్నటువంటి భూమికి 360 డిగ్రీల చుట్టూ ఏదైతే ఉందో, మనం ఉన్నది గ్లోబ్ కాబట్టి ఆ గ్లోబ్కి 360 డిగ్రీల చుట్టూ 30 డిగ్రీల ప్రకారంగా 12 రాశులను విభజించడం జరిగింది. 12 రాశుల్లో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం అని చెప్పి చెప్తాం. మరి ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరు ఏ రత్నాన్ని ధరిస్తే వాళ్ళకు గొప్ప యోగాన్ని కలిగి ఉంటుంది అని చెప్తే, మేషరాశి వాళ్ళందరికీ కూడా పగడములో తెల్ల పగడము, ఎర్ర పగడము ఉంటుంది. వాళ్ళ యొక్క స్థితిని బట్టి, కుజగ్రహ స్థితిని బట్టి ఎలాంటి రత్నము ఏ వేలికి అంటే ఉంగరం వేలికి ధరించాలి, ఏ మంత్రం చదవాలి అనేటి పద్ధతులని కూడా మనం చెప్పుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే వృషభ రాశి వాళ్ళందరికీ కూడా డైమండ్ అంటే వజ్రం ధరించాలి అంటారు. మరి వజ్రం ధరించడం ఎలాగా అంటే, ఇంత బరువైన వజ్రం మనకు చాలా ఖరీదు కాబట్టి 3 క్యారెట్లటువంటి శుక్రగ్రహం యొక్క రాయి ఉంటుందండి, ఓపెల్ అంటారు దాన్ని. అది శుక్రవారం నాడు ధరించడము, ఏ వేలికి ధరించడము, ఏ మంత్రం చదవడం అనే విషయాలన్నీ కూడా నేను మీకు ఫోన్ చేయడం వల్ల క్లియర్గా చెప్పదలుచుకున్నా. మిథున రాశి వాళ్ళు మరకతం అనే రాయిని చిటికెన వేలికి ఏ రోజు ధరించాలి, ఏ మంత్రాన్ని ధరించాలి, ఏ మంత్రం చదవాలి, ఏ విధంగా ఎన్నిసార్లు చదవాలనే విషయాలన్నీ కూడా నేను మీతో ఫోన్లో మాట్లాడతా. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎన్నో రకాలుగా చాలామంది ముత్యాన్ని ధరిస్తూ ఉంటారు. ముత్యం వల్ల కొన్ని చర్మ వ్యాధులు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్. కానీ ఏ సైడ్ ఎఫెక్ట్ లేని చంద్రశిల అనేటువంటి రాయి దొరుకుతుందండి. అది ఉంగరం వెలికి సోమవారం రోజు పెట్టుకోవటం, ఆ మంత్రం ఏమిటి, ఏ విధంగా ఏ గుళ్ళో పూజలో పెట్టుకొని చేసుకోవాలనే విషయాలని కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఏ రత్నం ధరించాలి అంటే, మాణిక్యం అంటారు, ఇది కెంపు అంటారు, అనేక రకాలు ఉంటాయి. అందులో మంచి క్వాలిటీ కెంపు రాయిని ఆదివారం నాడు ఏ విధంగా ధరించాలి, ఎన్ని రకాలుగా ఆ మంత్రాలు చదవాలి, ఉంగరం వేలికి ఏ విధంగా పెట్టుకోవాలనే విషయాలన్నీ కూడా మీరు కాంటాక్ట్ చేస్తే మీతో మాట్లాడతా. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా మరకతం అనే రాయి ఎంతో విలువైనది, పచ్చరాయి అంటారు దీన్ని, అనేక జాతులు అందులో ఉంటాయన్నమాట. అది చిటికెన వేలికి ధరించాలి. అలాగే ఏ రోజు ధరించాలి, ఏ మంత్రాలు ఎన్నిసార్లు చదవాలనే విషయాలన్నీ కూడా మనం డైరెక్ట్గా మాట్లాడుకున్నప్పుడు చెప్తాను. ముఖ్యంగా తులారాశి వాళ్ళకి శుక్రుడు అధిపతి కాబట్టి వజ్రం వీళ్ళ యొక్క లక్కీ స్టోన్ కాబట్టి చూపుడు వేలికి అది పెట్టాలి అని చెప్తారండి. మరి ఏ రోజు పెట్టాలి, ఎలా పెట్టాలి? సెంట్లో పెడితే చాలా తక్కువ దాని బరువు సరిపోదన్నమాట. అదే క్యారెట్లో పెడితే 3 క్యారెట్ అంటే చింతగింజంత రాయి ఇంగ్లీష్లో చెప్తారండి, దాన్ని ఓపెల్ అంటారు. అది ధరించడం ఎంతో మంచిది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా మంగళవారం నాడు పగడం అనే రాయిని ధరించాల్సి ఉంటుంది. అది ఉంగరం వేలికి ధరించాలి. అది ఏ రోజు ఏ విధంగా ధరించాలి, ఏ మంత్రం చదవాలన్న విషయాలు నేను చెప్తా. ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా కనకపుష్య రాగాన్ని ధరించడం చాలా మంచిది. ఆ రాశి వాళ్ళకి చూపుడు వేలికి కనకపుష్య రాగం ఉండడం వల్ల ఏ విధంగా శుభ ఫలితాలు ఉంటాయి, ఏ మంత్రం చదివితే అది మంచిదవుతుంది అని చెప్పేసి మీకు తప్పకుండా చెప్తాను. శని యొక్క మకర కుంభ రాశిలో పుట్టిన వాళ్ళు నీలం రాయిని, ఇంద్రనీలము, మయూర నీలము, అనేక నీలాలు ఉంటాయి, అనేక రంగులు ఉంటాయి అందులో. అవి ఏ విధంగా ఏ రోజు ధరించాలి, ఏ మంత్రం చదవాలి, ఏ వేలికి చేయాలి అన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈ విధంగా ఏ రత్నాలు ధరించాలి, ఏది ధరించకూడదనే విషయాలు చాలా జాగ్రత్తగా గమనించి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ నా యొక్క ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను.